ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రానికి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫోక్సో చట్టం పటిష్టంగా అమలు చేయాలి, చిన్నారులకు రక్షణ కల్పించాలి, భద్రత కల్పించాలి అని లేఖ రాశారు. ఇప్పుడు ఆ లేఖ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక రాజకీయ చర్చకి దారితీసింది. దీని వెనకాల పవన్ కళ్యాణ్ వ్యూహం ఏంటి, ఎందుకు ఈ లేఖ రాయాల్సి వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో ఫోక్సో చట్టం అమలు తీరు ఎలా ఉంది, దాని మీద ఎప్పుడైనా సమీక్షలు చేశారా, ఆంధ్రప్రదేశ్లో బాలికల మీద, చిన్నారుల మీద జరుగుతున్నటువంటి లైంగిక దాడుల మీద ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ స్పందించారా అన్న విమర్శలు, చర్చ అయితే భారీగా వినిపిస్తున్నాయి. మొత్తం మీద పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రానికి రాసినటువంటి లేఖ మీద అయితే భారీగా చర్చ అయితే జరుగుతుంది. తెలంగాణలో మహిళలు, చిన్నారులు రక్షణ కోసం ఫోక్సో చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, కేసుల విచారణ వేగవంతం చేయాలని పవన్ కళ్యాణ్ తన లేఖలో పేర్కొన్నారు. చిన్నారులపై అగత్యాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు పడాలన్నదే ఆయన ఉద్దేశం కావచ్చు. కానీ ఒక నాయకుడిగా దేశంలో ఎక్కడైనా అన్యాయం జరిగితే స్పందించే హక్కు ఎవరికైనా ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ కేవలం ఒక పార్టీ అధినేతో, సినిమా హీరోనో కాదు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. ఒక అధికారిక హోదాలో ఉంటూ పక్క రాష్ట్రాల పాలనపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో సరికొత్త చర్చకు దారితీశాయి. సరిగ్గా ఇక్కడే విమర్శకులు ఒక ప్రశ్న గట్టిగా లేవనెత్తున్నారు. తెలంగాణకు సూచనలు చేస్తున్న పవన్ కళ్యాణ్ ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ఎందుకు మౌనంగా ఉంటున్నారు? 2026 జనవరిలో ఏపీ అసెంబ్లీ సాక్షిగా ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత గారు ఒక అధికారిక నివేదికను బయటపెట్టారు. ఆ నివేదిక ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 3,920 మంది మహిళలు, 1,730 మంది మైనర్ బాలికలు అదృశ్యమైనట్లు కేసులు నమోదయ్యాయి అని ఆమె వెల్లడించారు. ఈ ఘోరమైన గణాంకాలు భయపెడుతున్న ఏపీ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ దీనిపై ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రాష్ట్రంలో జరిగిన అత్యాచార ఘటనలు, లాకప్ డెత్లు, వీటిపైన ఆయన స్పందించకపోవడంపై కూడా ప్రజల్లో ఒక చర్చ జరుగుతోంది. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు, ఇప్పటి వాస్తవాలు ఒకసారి పరిశీలిద్దాం. రాజకీయాల్లో మాటలకి, చేతలకి ఎంత తేడా ఉంటుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. 2024 ఎన్నికలకు ముందు ఏపీలో సుమారు 30,000 మంది బాలికలు, మహిళలు మిస్ అయ్యారు అని అంటూ పవన్ కళ్యాణ్ అప్పట్లో తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. కానీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు గడుస్తున్న ఆ 30,000 మంది మహిళలు మిస్సింగ్ మిస్టరీని ఛేదించడానికి ఆయన హోంశాఖతో కలిసి ఎలాంటి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు అన్నదే ఇంతవరకు వెల్లడించలేదు. అంతేకాకుండా గతంలో తాను తీవ్రంగా పోరాడినటువంటి సుగాలి ప్రీతి కేసులో బాధిత కుటుంబానికి న్యాయం చేస్తానని హామీ కూడా ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఆ కేసులో చెప్పుకోదగ్గ పురోగతి కూడా ఏమీ లేదు. తునిలో ఇటీవల 2 ఏళ్ల పాప జాను శుంకర జ్ఞానేశ్వరి అదృశ్యమైన ఘటన పైన కూడా పవన్ కళ్యాణ్ నుండి ఎలాంటి స్పందన రాకపోవడం కూడా ఇక్కడ విశేషం. మరి ఏపీలో ఇన్ని సమస్యలు పెట్టుకొని పవన్ కళ్యాణ్ తెలంగాణ వైపు ఎందుకు చూస్తున్నారు అన్నది కీలకమైన ప్రశ్నగా మారింది. దీని వెనుక బలమైన రాజకీయ కోణం ఉంది అని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేయాలనే పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అందుకే అక్కడ స్పేస్ క్రియేట్ చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడం ద్వారా తన ఉనికిని చాటుకోవాలన్నదే పవన్ కళ్యాణ్ వ్యూహంగా కనిపిస్తోంది అన్న విశ్లేషణలు అయితే భారీగా వినిపిస్తున్నాయి. అయితే సొంత రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ఫోక్సో చట్టం అమలుపై ఒక్క సమీక్ష కూడా చేయకుండా పక్క రాష్ట్రానికి సలహా ఇవ్వడం వల్ల ఆయన పొలిటికల్ క్రెడిబిలిటీ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది అన్న వాదనలు కూడా మరోవైపు వినిపిస్తున్నాయి. చిన్నారుల భద్రత ఏ రాష్ట్రానికైనా చాలా ముఖ్యం.
దేశానికైనా రాష్ట్రాలకైనా రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద ప్రముఖ దృష్టి పెట్టాలి. చిన్నారులకు భద్రత కల్పించాలి, రక్షణ కల్పించాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు. మరి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్న దాన్ని పట్టించుకోకుండా తెలంగాణ గురించి మాట్లాడడం, పవన్ కళ్యాణ్ లేఖ రాయడం ఇప్పుడు కీలకమైన చర్చగా మారింది. దీని వెనకాల పవన్ కళ్యాణ్ రాజకీయ ఎత్తుగడలు ఉన్నాయి అన్న చర్చ అయితే కీలకంగా మారింది. పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్లో చిన్నారుల మీద జరుగుతున్నటువంటి లైంగిక దాడుల మీద, ఫోక్సో చట్టం అమలు మీద ఏమైనా దృష్టి సారిస్తారా అన్నదైతే వేచి చూడాలి. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలియచేయండి.